నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏదన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? డబ్బులు ఏమంటున్నాడు? కోసినా రావట్లేదు, రక్తం కూడా రావట్లేదు అంటున్నాడు. ఇది ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడవలసిన మాటలు కాదు అది. ఇలా ఒక గుర్తుపెట్టుకుంటే ఒక మన ఫ్యామిలీలో ఇలా తండ్రికి మనకి కొడుకైనా కష్టం వస్తే గిట్ట తండ్రికి ఏదైనా కూడా తీసుకొచ్చి పిల్లల కోసం పెట్టే తత్వం ఉంటుంది. మన రాష్ట్రానికి సీఎం అంటే ఒక తండ్రి లాంటి వాడు. ఇలా చూసుకుంటే గిట్ట ఒక డబ్బులు ఒక నన్ను కోసిన వాడు డబ్బులు రావాలనే విషయం కరెక్ట్ కాదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కూడా కొన్ని సడలింపులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం చేయాలి. ఇలా చూసుకుంటే గిట్ట మనకు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 50,000 మంది ఆర్టీసీ కార్మికులు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేయాలని చెప్పేసి ఇలా వరకు మాట్లాడితే నాకు చాలా బాగుంది. 18,400 కోట్లు వచ్చినాయి కాబట్టి మీకు ఇష్టం మీరు పరిపాలన వేయరనే మాట మాట్లాడుతున్నాడు. అది నిజంగా నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి. అది ఒక వారు మాట్లాడాల్సిన ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడవలసిన మాటలు కాదు ఇవాళ. ఎందుకంటే రాష్ట్రాన్ని మనకు ఏది ఏమైనా ఎంత బడ్జెట్ వచ్చినా ఎంత ఇన్కమ్ వచ్చినా మన రాష్ట్ర సభని సక్రమంగా పరిపాలన చేయాలి. ఇలా చేయాలి తప్ప నగర మీరు కోసిన నానాడు కూడా గతంలో తీసుకుంటే గిట్ట మా దగ్గర పార్టీ దగ్గర పైసలు లేవు అని చెప్పేసి ఏడ్చి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం ముఖ్యంగా 42 మంది సింపత్తుని గెలిచిన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు ఏం చేయడం వల్ల రాలే ఈ రాష్ట్రం. 42 మంది 4 సార్లు 5 సార్లు 3 సార్లు ఓడిపోయారు ఇలా ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతంలో. వాళ్ళందరూ కూడా పాపం తెలంగాణ మనకు చూసుకుంటే గిట్ట ఎట్లుంటుంది అంటే 2 సార్లు ఓడిపోయిండు పాపం. ఇద్దామనే ఇంటెన్షన్ ఉంది, ఆ విధంగా వచ్చింది. పరిపాలన రావడం వల్ల అధికారం వచ్చింది వారికి. అదేవిధంగా ఒక సీఎం వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, మనకు డబ్బులు లేవనంటే మన దగ్గర డబ్బులు లేవంటే బ్యాంకులు లోన్ ఇవ్వండి. ఏదైనా రాష్ట్రం దగ్గర ఏం లేదన్నోనికి పైసలు మనం ఎందుకు ఇస్తామండి? వీళ్ళు లాస్ అయ్యండి, వాళ్ళ దగ్గర ఏం లేదు, మనకి ఇన్కమ్ సోర్స్ లేదు మనకంటే మనమే అప్పియ్యము. అదేవిధంగా వేరే రాష్ట్రాలు ఎట్లా ఇస్తాయండి? మనకు ఆర్బీఐ మనకు కొన్ని ఎట్లిస్తుందండి అప్పు. మా రాష్ట్రము ఇలా డెవలప్మెంట్ ఉంది, అభివృద్ధిలో ముందుంది, మాకు ఏదైనా అవసరం ఉంది, మాకు రాబడి ఉంది, ఇన్కమ్ ఉంది మాకు రాష్ట్రంలో అని చెప్పేసి ఇక్కడ వస్తాయి అది చేస్తారు. ముఖ్యంగా వీళ్ళు ఇవన్నీ మాటలు అవన్నీ 6 గ్యారంటీ స్కీములు తెచ్చిన వాడికి ఖచ్చితంగా నేను గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ని ఒక్కటి చెప్తున్నా, ఈ ఫ్రీ సంక్షేమాలు తీసేయండి. ఈ ఫ్రీ సంక్షేమాలు తీసే ఉండడం వల్ల ఇదంతా ఈ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మనకు అవసరంకి కంపల్సరీ ఒక పింఛన్లు తప్ప మిగతా ఏ స్కీమ్ ఉండదు. ప్రజలకు పని చేయమని చెప్పాలి కానీ నేను సంక్షేమాలు ఇస్తాను, నేను ఫ్రీకి ఇస్తాను అని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెయడంలో న్యాయం ఉందండి. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇలా ప్రతి గవర్నమెంట్ ఉన్నటువంటి ఆఫీసులో చూసుకోండి, వాళ్ళు డ్యూటీకి ఎక్కిన తర్వాత ఇలా చూసుకుంటే 2-3 ఏళ్ళకే వాళ్ళకి 30-40 వేలు శాలరీ అయితే ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళ జీతాలు 4,000 రూపాయలకి స్టార్ట్ అయితే ఇలా ఒక రిటైర్మెంట్కి దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీ జీతం ఎంత అండి? 25 నుంచి 30 వేలు జీతం. ఇలా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఇంచుమించు 40 వేలు జీతం. 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళ జీతం 30-40 వేలు జీతం ఉంటే వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజు ఏం కడతారు, వాళ్ళ రెంట్లు ఏం కడతారు, వాళ్ళు ఏ విధంగా బతుకుతారండి? కంపల్సరీ ఎవరికి ఏం చేసినా ఆర్టీసీ సంస్థ జీతాలు పెంచాలి. అదేవిధంగా వేసుకుంటే గట్రా మనం పవర్ ఉంది ఇలా ఎలక్ట్రికల్ వాళ్ళందరికీ లక్షలు ఇస్తారు. అది కూడా కార్పొరేషనే కదా అండి. వాళ్ళకేమో లక్షలు జీతాలు. వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు కూడా ఎంత పని చేస్తున్నారండి ఆర్టీసీ కార్మికులు. ఇలా వాళ్ళకి జీతాలు ఎందుకు ఉంచదు? కంపల్సరీ వాళ్ళకి రావాల్సినటువంటి 7 PRCలు డిఏలు 7 DLని అవన్నీ కూడా పెంచి కంపల్సరీ వారి జీతాలు కూడా పెంచాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే అందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయాలి. ఇలా ఇచ్చిన 6 హామీల్లో 2-3 నెరవేర్చారు, మిగతా 4-5 అట్లే ఉన్నాయి. అప్పుడే చేతులు ఎట్టేస్తే మిగతా 3 ఏళ్ళు ఏం చేస్తారు? ఇక వారు ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సీఎంగా హోదాలోని అతను కాదు చేయమంటే గిట్ట ప్రజలుగా తిరగబడి కొట్టే స్థితికి వస్తుంది. ఎందుకంటే ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడపాలి. సరే ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఇబ్బంది అయినా కూడా నెక్స్ట్ ఇయర్ వరకు మేము ఇంప్రూవ్ చేసుకుంటాం, బడ్జెట్ ఇన్కమ్ చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటాము, కంట్రీని పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పాలి. మరి అట్లాంటప్పుడు ఏం లేనప్పుడు మరి ఈయన దుబాయ్ టూర్లకు ఎందుకు పోతుండు? మేము దుబాయ్ టూర్లకు పోయి మేము డబ్బులు తీసుకొచ్చినాము, ఫారెన్ ట్రిప్స్ ఇన్ని కోట్లు పట్టుకొచ్చామని చెప్పి మరి వట్టి మాటలు చెప్పడం ఎందుకు? కంపల్సరీ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని డెవలప్ చేసే సంకల్పంతో ముందు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ మీరు కొట్లాటలు బంద్ చేసి మీరు రాష్ట్రం ఏ విధంగా ముందడుకోవాలని మీరు ఫస్ట్ అది మీరు దాన్ని దృష్టి పెట్టండి. చాలామంది ఏమంటారంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇలాంటి బడ్జెట్ లోట్లు వచ్చినాయా అని అడుగుతున్నారు. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉందండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం నచ్చకనే కాదు ఈ ప్రభుత్వం మంచి చేస్తాయని చెప్పేసి మన కొత్త గవర్నమెంట్ కోరుకుంది. నువ్వు కొత్త గవర్నమెంట్ కోరుకున్న తర్వాత ఇలా ప్రజలు నేనైతే ఏ విధంగా నేను కావాలని కోరుకున్నప్పుడు నువ్వు అదేవిధంగా ఆ గవర్నమెంటే మంచిగా వచ్చినప్పుడు ఇంకా నువ్వు చేసిందేముంది, కొత్తగా నువ్వు చేయందేముంది? అంటే మీ వ్యక్తిగతంగా మీరు డబ్బులు సంపాదించుకోవడం, వ్యక్తిగతంగా మీరు డెవలప్ కావడానికి కోసం రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నట్టుంది. కాబట్టి కంపల్సరీ ఏదేమైనా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి. ఇలాంటి చేతగాని మాటలు సీఎం గారు మాట్లాడడం అది సరైనది కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆర్టీసీ వాళ్ళు ప్రతి గవర్నమెంట్లో